హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాయా సూప్ అండి, అంటే మటన్ కాళ్ళ సూప్. మనందరికీ తెలిసిందే కదా, ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిదని. సో ఇప్పుడు మనము టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ చేసేటప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్లీనింగ్ అండి. మనకి మటన్ షాప్ వాళ్ళు ఈ కాళ్ళని కాల్చిస్తారండి. సో మనము డైరెక్ట్గా నార్మల్ వాష్ చేయకుండా ఇలా చాక్తోని కొంచెం ఒక లేయర్ని ఇలా గీకేసుకొని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కాల్చిన స్మెల్ రాదు. ఇప్పుడు నేను ఈ రెసిపీ 4 కాళ్ళతో చేస్తున్నానండి, అంటే కేజీ లాగా నాకు తెలియదు ఎంత క్వాంటిటీ. సో మెయిన్గా నాకు ఒక 10 మినిట్స్ పట్టింది ఇలా వాష్ చేసుకోవడానికి. బయట కొనుక్కొని తినేటప్పుడు వాళ్ళు ఇంత నీట్గా వాష్ చేస్తారో మనకు తెలీదు. సో ఇలా మనం ఇంట్లో వాష్ చేసుకొని సింపుల్ మెథడ్లో ట్రై చేసుకోవచ్చండి. ఈవెన్ ద బిగినర్స్ ఆల్సో క్యాన్ ట్రై ఇన్ దిస్ వే. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అంటే కొంచెం గల్లుప్పు వేసానండి. గల్లుప్పును కొంచెం పసుపు యాడ్ చేశాను వాష్ చేయడానికి. నేను నాన్ వెజ్ అయితే ఒక 3 to 4 టైమ్స్ కంపల్సరీ వాష్ చేస్తానండి. మీ విష్, కానీ నా సజెషన్ అయితే వాష్ చేస్తేనే బెటర్. చూస్తున్నారు కదండి, ఫైనల్గా మనకి కాళ్ళు కడగడం అంతా అయిపోయింది, నీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇది మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాము. మనము ఈ ఆనియన్స్ని టొమాటోస్ని ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ ఫ్రై చేసుకునే దానికన్నా ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి సూప్ అనేది చిక్కగా వస్తుంది. మనకి ఇప్పుడు టొమాటో ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదండి, దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. నేను 1 స్పూన్ పసుపు యాడ్ చేశానండి. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి నేను టేబుల్ స్పూన్స్ లాగా అయితే 2.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. మనం తినే స్పైసీ దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 4 టైమ్స్ వేసాను. సాల్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువైతే తర్వాత వేసుకోవచ్చండి, కానీ ముందే ఎక్కువ వేసుకోవద్దు. 2 స్పూన్స్ ఇనఫ్ అవుతుంది మనకి. ఇప్పుడు నేను ధనియా జీరా పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాను. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. 2 మిక్స్ చేసి పట్టి పెట్టుకుంటాను. గరం మసాలా నేను ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంట్లో తయారు చేసింది, కొంచెం స్పైసీగా ఉంటుంది. సో ఒకవేళ బయటిది యూస్ చేయాలనుకుంటే మీరు 1 స్పూన్ యాడ్ చేయండి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఆల్రెడీ మనం ఆనియన్ టొమాటో 2 మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ముక్కకి సాఫ్ట్నెస్ వస్తుంది. మీరు కావాలి అనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్తోని అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చండి, కానీ దీంట్లో యాడ్ చేసే బదులు మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేశానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేశాను. కుక్కర్లో వండితే బెటర్ అండి. కుక్కర్ అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది, అదే బౌల్లో వండితే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇంతకు ముందే చెప్పాను కదండి, అల్లం పేస్ట్ నేను ఆయిల్లో ఫ్రై చేస్తానండి. సో ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి, ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి.
అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా నేను మధ్యలోకి చుంచేసానండి. ఇలా చుంచేయడం వల్ల మనకి సీడ్స్ అనేది మన కర్రీలోకి పడిపోవండి. నేను దీంతో పాటు 1 బగారా లీఫ్ యాడ్ చేశాను. అనాస పువ్వు కూడా 2 సీడ్స్ వేసానండి. ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, పైగా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందామండి. 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ కాళ్ళు ఉన్నాయి కదా, సో అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 కలిపి ఒక 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మళ్ళీ తర్వాత ఫైనల్గా రెసిపీ అయ్యాక కూడా కొంచెం కొత్తిమీర కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ రెసిపీ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. సో ఒక 6 to 8 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిద్దాము. ఫ్రై చేశాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాము. ఎప్పుడైనా మనము నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు అండి కొంచెం ఫ్రై చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ముందే యాడ్ చేసుకుంటే మనకి స్పైసీనెస్ ముక్కకి పట్టదండి, పైగా టేస్ట్ కూడా బాగుండదు. నేను ఈ బౌల్లో అంతకుముందు మసాలాలు కలిపి పెట్టుకున్నా కదండి, ఆ వాటర్ పాడేయకుండా నేను దీంట్లో యూస్ చేస్తున్నాను. నేను 4 legs ఆఫ్ క్వాంటిటీ రెసిపీకి నేను టోటల్గా 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ చిక్కగా ఉండడం వల్ల మనకి రైస్లోకి కూడా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ పెట్టుకుంటాను. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుందాం. 5 విజిల్స్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేశానండి, దాని ప్రెషర్ అంతా పోవడానికి. సో చూస్తున్నారు కదండి, మనకి పాయా సూప్ రెడీ అయిపోయింది. ఇది చల్లారాక ఇంకా చిక్కగా వస్తుందండి. సో నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటానండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా యాడ్ చేసుకున్నాము, మీరు కావాలి అనుకుంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఈ క్వాంటిటీకి తీసుకున్న సాల్ట్ అయినా స్పైసెస్ అయినా నాకు సఫిషియెంట్గా సరిపోయిందండి. నేను మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం పడలేదు. మీరు ఒకసారి చూసుకొని ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ముందే వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. సో ఫైనల్లీ మై రెసిపీ ఇస్ రెడీ. I hope you will like this video. If you like my video, please like, share, subscribe. Thanks for watching.